వివరాలు కనుక మనం చూసినట్లయితే ఆయనకు దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వానికి వివిధ బ్యాంకులలో ఖాతాలు ఉన్నాయి. ఆ ఖాతాలలో ఆ బ్యాంకుల ఖాతాలలో ఎంత నగదు నిల్వలు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. ఈ బ్యాంక్ ఖాతాలు అది మారే అవకాశం ఉంటుంది. చేతిలో ఉన్న నగదు 15 లక్షలుగా దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన భాగస్వామి దువ్వాడ వాణి చేతిలో కేవలం 50,000 మాత్రమే ఉన్నాయి. ఇక యాక్సిస్ బ్యాంక్ నరసన్నపేట శాఖలో 1,22,874 రూపాయలు దువ్వాడ శ్రీనివాస్ పేరు మీద ఉన్నాయి. అలానే బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్కలి శాఖలో 1,59,82,645 రూపాయలు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్కలి శాఖలో 13,549 రూపాయలు ఉన్నాయి. ఇక వాణి విషయానికి వస్తే చేతిలో 50,000 నగదుతో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్కలి శాఖలో 70,608 రూపాయలు ఉన్నాయి. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్కలి శాఖలో 13,15,000 రూపాయలు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో టెక్కలి శాఖలో కేవలం 294 రూపాయలు మాత్రమే ఉన్నట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్కలి శాఖలో అందులో ఎటువంటి నగదు నిల్వలు లేవు శ్రీనివాస్కు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్కలి శాఖలో 64,631 రూపాయలు. హెచ్డిఎఫ్సి టెక్కలి శాఖలో 15,802 రూపాయలు. యూబీఐ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నరసన్నపేటలో 68,000 రూపాయలు ఉన్నాయి. మొత్తం ఆయన బ్యాంకుల్లో దాదాపుగా 1,50,00,000 రూపాయలు నిలువలు ఉన్నాయి. కానీ వాణి దగ్గర మాత్రం కేవలం 1,00,00,000 రూపాయల లోపే 70,000 మాత్రమే ఆమె దగ్గర, 1,00,000 లోపే ఆమె దగ్గర నిల్వలు ఉన్నట్లుగా ఈ అఫిడవిట్ ద్వారా తెలుస్తుంది. ఇక విఎస్డి ఇన్ఫ్రా అండ్ ల్యాండ్ డెవలపర్స్ అనే సంస్థ కుటుంబానికి సంబంధించిన సంస్థ. ఈ సంస్థలో ఇద్దరు భాగస్వాములుగా ఉన్నారు. అటు దువ్వాడ శ్రీనివాస్ 45% వాటాతో భాగస్వామిగా ఉంటే దువ్వాడ వాణికి అందులో 55% వాటాదారుగా ఆమె అందులో ఉన్నారు. ఇక ఎన్ఎస్ఎస్ బాండ్స్ అటు దువ్వాడ శ్రీనివాస్కు 7 లక్షల రూపాయల బాండ్స్ ఉన్నాయి. ఇక 2 ఎల్ఐసి పాలసీలు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎల్ఐసి పాలసీలు సమానంగా తీసుకున్నారు. చెరు 10 లక్షల రూపాయలు ఎల్ఐసి పాలసీలు ఉన్నాయి. ఇక వాహనాలకు సంబంధించి 2 వాహనాలు దువ్వాడ శ్రీనివాస్ పేరు మీద ఉన్నాయి. ఈ రెండింటికి కూడా లోన్ ఉన్నట్లుగా కూడా పేర్కొన్నారు. ఒక స్కార్పియోతో పాటు ఆ సఫారీ వాహనం కొనుగోలు. ఇక బంగారం ఆభరణాల విషయానికి వస్తే కొంత ఆసక్తికరంగా ఉంది. ఎక్కడైనా సరే మహిళలకు బంగారు ఆభరణాలు ఎక్కువగా ఉంటాయి, వాళ్లకు బంగారం ఎక్కువ నిల్వలు ఉంటాయి. కానీ దానికి భిన్నంగా ఇక్కడ చూస్తే దువ్వాడ శ్రీనివాస్కు 4 కేజీల 616 గ్రాముల బంగారం ఆభరణాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. మొత్తం విలువ 3,27,27,200 రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు దువ్వాడ శ్రీనివాస్ పేరు మీద ఉన్నాయి. అలానే ఆమె వాణి విషయానికి వస్తే కేవలం 370 గ్రాముల బంగారు ఆభరణాలు మాత్రమే ఉన్నాయి. అది కూడా 24,79,000 రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు. ఇక దువ్వాడ శ్రీనివాస్కు వెండి కూడా బాగానే ఉంది. దాదాపుగా 7 కేజీల 900 గ్రాముల వెండి ఆభరణాలు వస్తువులున్నాయి. మొత్తం విలువ 7,11,000 రూపాయలు విలువ చేస్తుంది. కానీ వాణికి తక్కువ ఆభరణాలే ఉన్నాయి. వెండికి సంబంధించి 600 గ్రాముల వెండి ఆభరణాలు మాత్రమే ఉన్నాయి, 54 రూపాయలు విలువ చేసేది. మొత్తం దీని విలువ చూసినట్లయితే 5,35,13,302 రూపాయల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చరాస్తులు అంటారు, మూవబుల్ ప్రాపర్టీస్. ఇక వాణికి కేవలం 49,68,902 రూపాయల విలువ చేస్తే స్థిరాస్తులు ఉన్నాయి. ఇక చరాస్తులు